ఏంద్రా బాబు, తిరుపతి మెట్లు ఎక్కినట్టు ఉంది. లిఫ్ట్ ఉందా? ఇది తెలియక ఇన్ని మెట్లు ఎక్కొచ్చానా? హాయ్, రండి అంకుల్. ఈయనకు మందు దొరకనట్టుంది, అసూయ పడుతున్నాడు. అది భయం ఉండాలి. బటన్ నొక్కుదాం. సీత, తలుపు తెరువు. ఏంటి చెప్పగానే తెరిచింది? ఏట్రా, ఎవడు కనపడడం లేదు. ఏటెళ్ళాలబ్బా? ఇటే స్టడీ ఇదా అయి ఉంటదేమో. కాదు, ఇది కాదు. నాకు తెలిసి దీనికి ఆపోజిట్ లో ఉండాలి. అమ్మా, ఏంటి తలుపు కనపడటం లేదు? చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాను. ఈ రూమే అయి ఉంటుంది. తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళాలి. డోర్ ఏంటి ఓపెన్ లోనే ఉంది? ఏంటబ్బా మెరిసిపోతుంది? రాంగ్ రూమ్ లోకి వచ్చానా ఏంటి? ఆ రూమ్ లో ఉంది అలాంటి సెటప్. అదేనా? అదే. మనం వెళ్ళి శ్వేతతో మాట్లాడదాం. పదన వెళ్దాం. ఎలా ఏడుస్తున్నాడు? వెళ్ళి అడుగుదాం. హలో బాస్, ఏమైంది? ఎందుకలా వెక్కి వెక్కి ఎడుతున్నారు? అవును, శ్వేత ఎక్కడా? ఏమో తెలియదు బా, లోపల ఎవరూ లేరు, మందు మాత్రమే ఉంది. సరే, ఇప్పుడు ఎందుకు మీరు ఏడుస్తున్నారు? ఏం లేదు బాస్, నేను కాలేజీలో ఒక అమ్మాయిని లవ్ చేశాను. నేను వెళ్ళి ఆ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేశాను, కానీ ఆ అమ్మాయి నా లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు బాస్. ఇదేంట్రా నాయన, నువ్వు కూడా లవ్ చేసావు బాస్? అవును, ఆ అమ్మాయి నేను రిజెక్ట్ చేసింది. అది ఏంటంటే, నేను చాలా లావుగా అసహ్యంగా పంది పిల్లలా ఉన్నానంతే. అయినా మీరు అలాగే ఉన్నాయి. నేను సపోర్ట్ చేస్తాను. ఐ హావ్ ద ఫీలింగ్. యు కంటిన్యూ. అప్పుడు నాతో పాటు కార్తీక్ ఉన్నాడు బాస్. ఆ అమ్మాయి అన్నది విని కార్తీక్ పగలబడి నవ్వాడు. వాడు కూడా నన్ను ఎంకరేజ్ చేయలేదు. కానీ ఇప్పుడు వాడి లవ్కు ఒక ప్రాబ్లం అని చెప్పగానే ఏమీ ఆలోచించకుండా నేను లగెత్తుకొచ్చాను. అసలు నాలాంటి మిత్రుడు అప్పుడు నా గనక ఉండుంటే నా లవ్ సక్సెస్ అయి ఉండేది కదా బాస్. ఈ పాటికి నా లవరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేవాళ్ళం కదా. అది తలుచుకుంటేనే నాకు ఏడుపు వస్తుంది. ఏడవకండి బాస్, మీ బాధ ఏంటో నాకు అర్థమవుతుంది. మీరు మీ ప్రేమ గురించి జరిగిందంతా చెప్తుంటే నాకే ఏడుపు వస్తుంది బాస్. మీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి బాస్. మీరు దేనికి బాధపడకండి, మేము ఉన్నాం. మీ లవర్ ని మీతో ఎలాగైనా కలుపుతాం బాస్. ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా కలిపి తీరుతాం. ఎలా బాస్? నాకు ఇప్పుడు ఇంకో అమ్మాయితో పెళ్ళైంది కదా. ఓ మై గాడ్. అయితే ఏంటి బాస్, మీ అందానికి మీ తెలివికి మీరు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. అవును బాస్. ఇలా ఎవరా? మీరు తాగండి. తాగండి. మీరేం బాధపడకండి బాస్, తాగితే అంతా సర్దుకుంటుంది. తాగండి బాస్, తీసుకోండి, తాగండి. ఓకే బాస్, నేను తాగుతున్నాను, కానీ నాతో పాటు మీరు కూడా తాగాలి. తాగుతారు కదా? ఏంటి బాస్, నీ దుఃఖాన్ని పంచుకున్నా మేము మందును పంచుకోమా? అలాగే మీ గ్లాసులు ఇవ్వండి. ఇవ్వండి, ఇక్కడ బాస్ ఉండండి. నాకు నేనే చూడండి. చాలు చేర్స్ చేసుకుందాం బాస్. థ్యాంక్ యూ రా.
అరే లేకరా, రే లేకరా లేక. రేయ్. అయ్యో 8:30 అయిందిరా. అరే లేకండ్రా. హలో రే తాగుపోతున్న కొడుకల్లారా ఎక్కడున్నారా? రే పెళ్లికి ఇంకా గంటే ఉందిరా, ఎక్కడున్నారా? అది కాదురా బావా బావా బావా. అరే రాత్రి మందు కొట్టొద్దురా అని చెప్పాను రా. ఈ ఎదవనా కొడుకులు ఎవడో వినలేదురా. ఏయ్ లేకండ్రా. ఏంది బాస్ అరే బావా ఇప్పుడు ఎక్కడున్నాడు? మండపం వెనకాల తాగుపోతున్న కొడుకల్లారా త్వరగా వచ్చి చావండి. సరే సరే ఇదిగో వస్తున్నాం. ఏయ్ అరే ఎక్కరా దిగు. ఏయ్ పదండ్రా. ఏంది బాస్ అప్పుడే తెల్లారిందా? రే పిచ్చన కొడుకుల్లారా 100 సార్లు ఫోన్ చేశాను రా రాత్ర. తాగడం కదా మిమ్మల్ని పంపించింది. అది సరే గానీ ఇప్పుడు నువ్వెందుకు ఇక్కడ నుంచున్నావు? ఇంకేం చేయమంటావురా? అయ్యో అరే బావా ఇక మీద నువ్వు వెళ్ళి మాట్లాడాలరా. వేరే దారి లేదురా. ఏంట్రా? ఇంక మీద నువ్వు ఆలోచిస్తే పెళ్లి ఆపలేవురా. నువ్వు ఏదో ఒకటి చెయ్యరా. నేనేం చేయగలను? ఎంతగానో ప్రయత్నించాంరా. నువ్వే వెళ్ళి మాట్లాడరా. మరి కాసేపట్లో పెళ్లిరా బావా. వదిలిపెట్టమాకరా. రే బావా సోడా గీడా కొనివ్వండిరా. రే కార్తీ చెప్పేది వినరా. రే బాగా తలనొప్పిగా ఉంది. మనం తాకుండా ఉంటే ఇంత పెద్ద పరిస్థితి వచ్చేది. అవునవును అది నిజమే. హలో హలో చెప్పండమ్మా. కార్తీ ఏం చేస్తున్నావురా? ఏం లేదమ్మా చెప్పండమ్మా. ఏమైందిరా? గొంతు అదోలా ఉంది. ఏదైనా సమస్య? ఏం లేదమ్మా నువ్వు చెప్పు. సరే బాబు అమ్మ ఊరికే ఫోన్ చేశాను. ఏదో బాధలో ఉన్నావనుకుంటా. చూసుకో బాబు. సరేనమ్మా. నీ మనసుకి ఏది మంచిదనిపిస్తే అది చేయి. సరేనమ్మా. సరే అమ్మ ఉంటాను. సరేనమ్మా నువ్వు రెస్ట్ తీసుకో. సరే బాబు తర్వాత ఆరోగ్యం చూసుకో. రే రండ్రా లోపలికి. ఎక్కడికి? పదండ్రా పదం. పదరా. రే పప్పు త్వరగా నడవరా. ఐడియా చేయరా ఐడియా చేయరా బాబా. చేసి తీరాలి. లేకపోతే రిజిస్టర్ ఆఫీస్ ఫోన్ చేయరా. లేకపోతే పేపర్ ఉన్నాయని పట్టుకోరా. ఏదో ఒకటి చేయండి రా. నా తల పగిలిపోతుందిరా. ఇదిగో వస్తున్నారా. వస్తున్నా వస్తున్నా. పదండి పదండి త్వరగా రా. పదరా. రే ఒక టాక్సీ అయినా పట్టుకోండిరా. ఇంత తొందరగా వచ్చిందా? రాము ఇక్కడేం చేస్తున్నాడు రా? రే రా వెళ్దాం. రే రే నువ్వేం మాట్లాడకరా. రే రే చెయ్యొదలరా. రే నీకు ఇప్పుడు నా మీద ఏంట్రా కోపం? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాననే కదా. ఇప్పుడు కూడా చెప్తున్నా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. లేదంటే నేనే చేసుకుంటా. ఇటు చూడు మామా, ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. నాకు నువ్వే ముఖ్యం. మరి ఆ రోజు ఆ పాపు ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నావో నాకు అర్థమైంది. ఆ రోజు ఇవన్నీ మాట్లాడి తేల్చేయచ్చు కదా అంటున్నావు. ఇటు చూడు నీ ప్రేమ గురించి నువ్వే మాట్లాడాలి. అలా నువ్వు మాట్లాడడానికి రెడీగా లేవనుకో నీకు ఆ ప్రేమ వద్దు అని అర్థం రా. అంతేకాకుండా నీ లోపల ఒక బాధ ఉండేది కదా, ఆ అమ్మాయిని మోసం చేశామని. అది ఎవరు మాట్లాడినా సరిచేయలేరు. నువ్వు మాట్లాడితేనే సరవుతుంది. 2 రోజులుగా మీరు ఏం చేస్తున్నారో అంతా నాకు తెలుసురా. కనిపెట్టేశాడు. ఎక్కువగా ఆలోచించుకో. రా వెళ్దాం. రారా. మీ వైఫ్ వాళ్ళు రాలేదా? ఒక్క నిమిషం. ఏయ్ మాట్లాడరా. ఓ వీడు ఎవడా అని చూస్తున్నారా? వీడు నా ఫ్రెండ్ కార్తిక్. అంతేకాదు పెళ్లి కూతురికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అవును మావయ్య, మీ అమ్మాయి వీడిని ప్రేమించింది. రేయ్ నువ్వెందుకు వచ్చారు ఇక్కడికి? ఏంటి అల్లుడు ఇదంతా? అంకుల్ మీ అమ్మాయితో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి అంకుల్. ఏంట్రా నువ్వు మాట్లాడింది? అంకుల్ మీరు నన్ను ఎన్ని ప్రశ్నించినా అన్నది సమాధానం లేదు. మీ అమ్మాయితో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. ఆ తర్వాత తను ఏం చెప్పినా నేను వింటాను అంకుల్. ఏయ్ ఏంటి పెళ్లికి వచ్చి గొడవ చేయాలనుకుంటున్నావా? లేదు నాన్న ఏం చెప్పాలి చెప్పు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేనేం చెప్తే నువ్వు కన్విన్స్ అవుతావు కూడా నాకు తెలియదు. నిన్ను చూసేంత వరకు ఈ పెళ్లి ఆగిపోతే బాగుండనిపించింది. కానీ ఇప్పుడు నిన్ను ఎవరితోనో చూడ్డానికి నా మనసు అంగీకరించట్లేదు. ఓ అందుకే కరెక్ట్గా తాళి కట్టే టైంకి వచ్చావా?
ఈ లోకంలో నేను ఇద్దరినే ఎక్కువగా ప్రేమించాను. ఒకరు మా నాన్న, రెండవది నువ్వు. కానీ నీ మనసులో నేను లేనని తెలిసాక విసిగిపోయాను. ఇప్పుడు ఈ పెళ్లిని కూడా మా నాన్న సంతోషం కోసమే చేసుకుంటున్నాను. ఒక్క నిమిషం, నువ్వు చెప్పిందంతా నిజమే. నేను నన్ను న్యాయపరచాలనుకోలేదు. నేను నీతో ఉన్నప్పుడు నేను అస్సలు ప్రేమించలేదు. కానీ ఏ రోజైతే నీకు దూరం అయ్యానో అప్పటినుంచి నేను నిన్నే ప్రేమిస్తున్నాను. నాకు పెళ్లి జరిగే రోజునొచ్చి నన్ను లవ్ చేస్తున్నానని అంటున్నావు. ఈ సమయంలో నేను ఏ నిర్ణయాన్ని తీసుకోవాలని అనుకుంటున్నావు? ఆ రోజు ఎంత గట్టిగా నా లైఫ్ లో నేను నిన్ను చూడకూడదు అనుకుంటున్నానని చెప్పి వెళ్ళిపోయినా ఈ 3 సంవత్సరాలుగా నువ్వు ఇదిగో వచ్చేస్తావు అదిగో వచ్చేస్తావని నీ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. నువ్వు మాత్రం రానే లేదు. నేను 3 ఏళ్లగా నీతో మాట్లాడడానికి ప్రయత్నించాను. నాకు ధైర్యం సరిపోలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నా జీవితంలో నువ్వు ఎక్కడైతే నన్ను వదిలి వెళ్ళిపోయావో నేను ఇంకా అక్కడే ఉన్నాను. నేను ఎందుకు ఇలా చేశానో నీకు కారణాలు చెప్పదలుచుకోలేదు శ్వేత. ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. నాకు ఇంకా ఒకే ఒక ఛాన్స్ దొరుకుతుందా? నేను గుండెలు పెట్టి చూసుకుంటాను. I love you. Love you too. శ్వేత, ఇన్ని రోజులుగా నువ్వు ఆశపడిందే చేశాను. కానీ ఈ ఒక్క విషయం మట్టికి నేను ఒప్పుకోలేనమ్మా. ఆ రోజు నేను మోసం చేసి నడి రోడ్లు వదిలి వెళ్ళాడమ్మా. రేపు పెళ్ళైన తర్వాత ఇదే మళ్ళీ రిపీట్ అయిందనుకో, ఆలోచించమ్మా. ఆలోచించాను నాన్న. ఇకపై అంతా బాగానే ఉంటుందని నేను నమ్ముతున్నాను. అది నాన్న, కాదమ్మా. మీరు కూడా నమ్మండి నాన్న. నేను చూసుకుంటాను. సరేమ్మా. రే, ఎలాగో శ్వేతాన్ని నన్ను కలిపేశారు. అలాగే మా అమ్మ నాన్నను కూడా కన్విన్స్ చేశాను రా. మీకు పుణ్యం ఉంటుంది. ఏంటి మళ్ళీ మొదటి నుంచా? పోండ్రా, నేను వెళ్ళిపో.